ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కంటే షాడో ఎమ్మెల్యేకే ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు? తాము ఓట్లేసి గెలిపించిన నేతను కలవలేకపోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేని ప్రజలకు దూరం చేస్తున్న ఆ నేత ఎవరు? శాసనసభ్యుని కంటే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తికి అంత క్రేజ్ ఎందుకు? ఎమ్మెల్యే కంటే షాడో ఎమ్మెల్యేనే ఎక్కువగా పెత్తనం చెలాయిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అది ఎక్కడుంది? అసలు అక్కడికి వెళ్ళాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు భయపడిపోతున్నారు? దీనికి గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా నుండి ఏర్పాటైన జిల్లాల్లో అనకాపల్లి జిల్లా ఒకటి. ఒకప్పుడు విశాఖ జిల్లాగా ఉన్న సమయంలో చోడవరం నియోజకవర్గం ఉండేది. అయితే ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఉంది. ఇక్కడ కూటమి పార్టీ తరపున టీడీపీ నుండి ఎమ్మెల్యేగా కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు ప్రధాన అనుచరుడిగా చెప్పుకొని చలామణి అవుతున్న విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజే అయినప్పటికీ చోడవరం నియోజకవర్గంలో మాత్రం ఈయనగారే ఎమ్మెల్యేగా పనులు చక్కబెట్టేస్తున్నారని ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో విధులు నిర్వహించాలి అంటేనే ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ సూపర్ ఎమ్మెల్యే మాత్రం ఆయనే అంటున్నారు చోడవరం ప్రజలు. ప్రజలకి సేవ చేయడానికి ఈరోజు మీకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. ప్రజలకు సేవ చేయకుండా మీరేమో చిన్న చిన్న హాస్టల్ సీట్ల కోసం, స్కూల్ సీట్ల కోసం, ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కడ పడితే అక్కడ ఏలెట్టి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి మానసికంగా వాళ్ళని మానసిక శోభకి ఈరోజు గురి చేయడం అటువంటి సరైనది కాదు. ఆ విశాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అదుపులో పెట్టకపోతే కూటమి ప్రభుత్వానికి చాలా ప్రమాదం అంటూ వస్తుంది. ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఒక ఆయన అందులో అడుగు పెట్టాడని చెప్పేసి, వేలు పెట్టాడని చెప్పేసి ఆయన సస్పెండ్ చేశారు. అది మంచి పద్ధతి. అది ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఈరోజు కూటమి ముందుకెళ్ళాలి తప్ప ప్రజలను ఈరోజు మానసికంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల్ని వాళ్ళు ఇబ్బందులు పెట్టి రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయి. ఇటీవల బుచ్చియ్యపేట మండలంలో విద్యార్థిని సీటు పట్ల కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన యాగి అంతా ఇంత కాదట. దీంతో మండల పరిధిలో జరిగిన ఈ సంఘటనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అన్నపూర్ణ హాస్పిటల్లో చేరడం జరిగిన సంఘటనకి నిదర్శనమని చర్చించుకుంటున్నారట అక్కడి ప్రజలు. అయితే ఎమ్మెల్యేతో పాటు షాడో ఎమ్మెల్యే పెట్టిన బాధలు భరించలేకపోతున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు సైతం ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటేనే భయపడిపోతున్నారట. షాడో ఎమ్మెల్యే టార్చర్ తట్టుకోలేని కొందరు ఉద్యోగులు ట్రాన్స్ఫర్ పెట్టించుకుని అక్కడి నుండి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులే ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. అధికార యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని పాలనలో అన్నీ తామై వ్యవహరిస్తున్నారట. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టాలని షాడో ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గ వాసులు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో అలజడులు సృష్టించాలని, వర్గపోరును ప్రోత్సహించి గొడవలు పెట్టాలని చూస్తున్నారట ఎమ్మెల్యేలు. సూపర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇవన్నీ విడిచి సెగ్మెంట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు. పార్టీ అధిష్టానం స్పందించి దీనికి చెక్ పెట్టాలంటున్నారు. ప్రస్తుతం షాడో ఎమ్మెల్యే పెత్తనంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇకపోతే ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరంలో షాడో ఎమ్మెల్యేగా గేదెల సత్యనారాయణ హవా నడిపిస్తున్నారట. దీంతో అక్కడ అడుగు పెట్టాలంటేనే ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారట. షాడో ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలోని తమకు ప్రాధాన్యత లేకుండా ఉందని పార్టీ కేడర్ అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి షాడో నీడ నుంచి బయటపడతారో లేక ఎమ్మెల్యే సరిపోతుందని కేఎస్ఎన్ఎస్ రాజు భావిస్తారా? ఆ షాడో ఎమ్మెల్యేపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సచివాలయ సిబ్బంది నుంచి మండల స్థాయి అధికారుల వరకు, అలాగే ప్రతి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి. వడ్డాలు అయితే మరీ దారుణం. వడ్డాల్లో ఒక పక్క గ్రామం ఈ సూపర్ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వడ్డాది గ్రామంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న వడ్డాది గ్రామంలో ఎంతో చైతన్యం ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టాలని, మళ్ళీ 35 సంవత్సరాల మళ్ళీ ఆ గొడవలను మళ్ళీ తీసుకురావాలని, మళ్ళీ ఆ సంస్కృతి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టాలని, గ్రామంలో అలజడి సృష్టించాలని
ఒక వర్గపోరు ప్రోత్సహించి ఎమ్మెల్యే గారు వర్గపోరు ప్రోత్సహించి ఈ సూపర్ ఎమ్మెల్యే గారు కూడా వర్గపోరు ప్రోత్సహించి ఇక్కడ చాలా భయభ్రాంతి గురి చేస్తారు. చాలా భయపడుతున్నారు ప్రజలు కూడా, మహిళలు కూడా చాలా భయపడుతున్నారు.